హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమ్మిగోస్ తెలుగు బ్లాగ్స్. ఇది వచ్చేసి డే 2 ఆఫ్ అరకు ట్రిప్ అనమాట. ఇక్కడ మేము మడగడ వచ్చేసాం అనమాట. ఇక్కడ సన్ రైజ్ వ్యూ మంచిగా ఉంటుంది. సో మా రూమ్ నుంచి ఒక ఆటో తీసుకొని ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ మడగడ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసాం. మార్నింగ్ 4 o'clockకి బయలుదేరితే మేము వచ్చే వాళ్ళకి 4:40 5 అయిందనమాట. ఇదంతా 5:30 ఆ టైంలో వ్యూ అనమాట. మొత్తం స్నో ఉందన్నమాట. చాలా బాగుంది. ఆ సన్ రైజింగ్ కూడా కొంచెం వస్తుంది అనమాట. సన్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. బిఫోర్ సన్ రైజింగ్ మేము ఇలా ఫోటోలు దిగాము అన్నమాట. సో కొంచెం వస్తూ ఉంటుంది సన్ అనేది. కంప్లీట్గా సన్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంజాయ్ చేసేది ఏంటంటే ఈ మడగడ సన్ రైజింగ్ వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుంది. అసలు చాలా ఎంజాయ్ చేసేస్తాం ఆ వ్యూ కానీ. చాలా నాకు బాగా నచ్చింది కూడా ఈ మడగడ వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసా, అరుస్తా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇదైతే ఇక్కడ చూడండి, లైట్గా సన్ వస్తూ ఉన్నాడు. అలాగ కొంచెం వస్తూ ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. మేమైతే మొత్తం చూడడంలోనే లీనమైపోయినాం అనమాట. వీడియో తీయాలి ఆ థాట్ ఏం లేదు. ఆ వ్యూ చూసి ఎంజాయ్ చేయడంలోనే అయిపోయింది అనమాట. చాలా బాగుంది. ఇది ఫుల్ సన్ అనమాట. ఇలా వస్తూ ఉన్నారు. చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్తే మనం మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఇంకా ఎర్లీగా వెళ్తే ఇంకా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనం డ్యాన్స్ కూడా వేయచ్చు. మేము వేయలేదు, మేము గిరిగ్రామ ప్రదర్శనకి వెళ్ళినప్పుడు అక్కడ వేసామన్నమాట. అక్కడ వాళ్ళ వాళ్ళ కల్చర్కి తగ్గట్టు శారీస్ అవన్నీ కట్టుకొని అలా డ్యాన్స్ చేయొచ్చు మంచిగా. చాలా బాగుంటుంది. అది కూడా చేయొచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఈ మడగడ సన్ రైజ్ అయిపోయినాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి గిరిగ్రామ దర్శనకి వచ్చామన్నమాట. ఇక్కడ మేము ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని అలా చిన్నగా డ్యాన్సులు వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా గెటప్ అయ్యామన్నమాట. మేము అలా చిన్నగా డ్యాన్సులు. నాకైతే డ్యాన్స్ అసలుకి రాదు, బట్ ఏదో మేనేజ్ చేసిన అలాగా. సో అలా మంచిగా చాలా బాగుంది. పిక్స్ కూడా యాడ్ చేస్తాను, లింక్ చూసేసేయండి. ఇక్కడ ట్రైబల్స్ రియల్ లైఫ్ చూడొచ్చు అనమాట. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఏం తింటారు, ఎలా కుక్ చేసుకుంటారు అన్నీ అన్నమాట. వాళ్ళ ఇల్లులు అన్నీ చాలా అంటే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి వాళ్ళు చాలా పీస్ఫుల్ ఉంటారు. అబ్బాయి స్ట్రెస్ ఇదేం లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాస్ట్యూమ్ ఉంది కదా, ఈ కాస్ట్యూమ్ తీసుకోవాలంటే టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ వచ్చేసి 250 అనమాట. ఆ టికెట్ తీసుకొని వాళ్ళకి చూపిస్తే మనకు కావాల్సిన శారీ, మనకు కావాల్సిన విధంగా అదే వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టు మనకు కావాల్సిన శారీ మనల్ని తగ్గట్టు రెడీ చేస్తారు వాళ్ళే. చాలా బాగుంటుంది.
ఇలా వాళ్ళ ట్రెడిషన్ డ్యాన్స్ అయిపోయినాక ఇంక ఇట్లా నేను వరి ఇది ఉంటుంది కదా, వరి కట్ట అది మోసుకొని ఇలా చిన్న చిన్నగా దంచడం, అది తిప్పడం, అవన్నీ వాటిని ఏమంటారు, రాగి వాటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట. చాలా బాగున్నది. వాళ్ళ ఇల్లులు కూడా చాలా బాగున్నాయి. చాలా సిటీకి దూరంగా ప్రశాంతంగా ఫారెస్ట్లో ఉన్నారు. పీస్ఫుల్గా ఉన్నది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి ఇంకా మేము మళ్ళీ మ్యూజియంకి వెళ్ళాము. ట్రైబల్ మ్యూజియం అనమాట. నేను అక్కడ ఎక్కువ వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే చీకటి పడిపోయింది అప్పటికే. కొంచెం వాళ్ళ మార్కెట్ అనమాట, సంత ఇలా ఉండేదని కొంచెం వీడియో తీసిన. కానీ చాలా బాగుంది. మ్యూజియం కూడా చాలా బాగుంది. ఈ మ్యూజియం కాన్సెప్ట్ ఏంటంటే, పూర్వకాలంలో వాళ్ళు ఎలా పొలాలు పండించారు, సంతలు ఎలా చేశారు అని మొత్తం కాన్సెప్ట్ అనమాట. ఇది వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన టూల్స్ ఏంటి, పొలం చేయడానికి కోసం యూజ్ చేసిన టూల్స్, వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళు అప్పుడు ఎలా వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉండేవి అలా అనమాట మొత్తం చూపించారు. ఇక్కడ వచ్చేసి మేము వైజాగ్ వచ్చేసాము. అరకు వ్యాలీ నుంచి వైజాగ్ వచ్చేసామన్నమాట. సో ఇక్కడ బీచ్ చూసుకొని బీచ్ నుంచి రిటర్న్ అయిపోయాము హైదరాబాద్కి. సో దిస్ ఈజ్ ద అరకు ట్రిప్ అనమాట, మా అరకు ట్రిప్.